హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పరా ప్రకృతి అపర ప్రకృతి అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు చెప్పిన పరా ప్రకృతి అపరా ప్రకృతి. పరా అంటే ఏంటి, అపరా అంటే ఏంటి అంటే ఇక్కడ మనం పరా ప్రకృతి గురించి తెలుసుకోవాలి, అపరా ప్రకృతి గురించి తెలుసుకోవాలి. మనం భగవంతుడి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా, అంటే భగవంతుడి గురించి మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ గురించి, ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఈ మానవ జీవితం, మరి మానవ జీవితం అని అంటే ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ గురించి తెలుసుకోవటానికే మానవ జీవితం అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే అర్థమవుతుంది. మరి ఈ మార్గంలోకి రానంత వరకు, అంటే మనం ఈ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి రానంత వరకు, ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు ఈ మానవ జీవితం చాలా గొప్పది. రానంత వరకు ఈ మానవ జీవితం గొప్పదని ఎవరికీ అర్థం కాదు. ఈ మార్గంలోకి మనం రానంత వరకు, అంటే ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు మానవ జీవితం చాలా గొప్పది అన్న విషయమే మనకు తెలియదు. ఎందువల్ల తెలియదు అంటే, ఈ జీవితం అనుభవించటానికి, ఈ మానవ జీవితం ఎందుకు అంటే అనుభవించటానికి, ఎంజాయ్ చేయటానికి అనుకుంటారు. సుఖ సంతోషాలు అనుభవించాలని, ఎంతో ఎంజాయ్ చేయాలని, సరదాగా జీవించాలి అనుకుంటారు. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఎవరికైనా అందం ఉంటే నేను చాలా గొప్ప అనుకుంటారు. అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఎంతో గొప్ప అందంగా ఉన్నాను అనుకుంటారు. అలాగే ధనం ఉంటే నేను ఇంత ధనం సంపాదించాను, నేను ఈ లోకంలో ఎంతో గొప్పవాడిని అనుకుంటారు. అలాగే పదవులు ఉన్నా కానీ, ఇన్ని పదవులు ఉన్నాయి, నేను ఇంత గొప్ప పదవి సంపాదించాను అనుకుంటాడు. అలాగే డిగ్రీలు ఉంటే నేను పెద్ద కలెక్టర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, నాకు ఇంత పెద్ద డిగ్రీలు ఉన్నాయి, నేనే గొప్ప అనుకుంటూ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో వారికి తెలియదు. అంటే అందమున్నా, పదవి ఉన్నా, ధనం ఉన్నా నేనే గొప్పవాడిని అనుకుంటూ అసలు భూమి మీదకి ఎందుకు వచ్చారో, దేనికి వచ్చారో తెలుసుకోకుండా అనుభవించటానికే భూమి మీదకు వచ్చాము అనుకుంటూ బ్రతుకుతున్నారు. ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించటానికే ఈ భూమి మీదకి వచ్చాము అనుకుంటున్నారు. కానీ మనము ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలనైనా, పుణ్యమో మనకు తెలియకుండానే మన జీవితంలోకి సద్గురువులు వచ్చాక ఈ జీవితం ఎందుకు అనేది అర్థమవుతుంది. మనం ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వలనో కానీ మన జీవితంలోకి సద్గురువులు వస్తారు. సద్గురువులు రాగానే మనం ఈ జీవితం అసలు ఎందుకు, మానవ జీవితం ఎందుకు, అసలు ఏమి చేయటానికి, మానవ జన్మకు కారణం ఏమిటి, ఇవన్నీ అర్థమైనప్పుడు ఈ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అంటే మానవ జన్మ పర్పస్ తెలియనప్పుడు ఎంతసేపటికి జీవితం సుఖపడాలని, సంతోషంగా జీవించాలని, ఎంజాయ్ చేయాలని, సరదాలు తీర్చుకోవాలని అనుకుంటారు. ఎప్పుడైతే సద్గురువులు మన జీవితంలోకి వచ్చారో అప్పుడు మన జీవిత పర్పస్ అర్థమైనప్పుడు ఈ జీవితం, ఈ జన్మ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే కోటి జన్మలెత్తినా, అందుకే ఏమన్నారు, కోటి జన్మలెత్తినా మనకు సద్గురువు దొరకకపోతే నీ శరీరంలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేవు. నువ్వు ఎన్ని జన్మలన్నా ఎత్తు, నీ జీవితంలోకి సద్గురువు రాకపోతే నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేవు అన్నారు.
అంటే పరమాత్మను తెలుసుకోలేకపోతే మోక్షాన్ని కూడా పొందలేవు అని మహాత్ములు చెబుతూ ఉంటారు. ఎంతో మంది మహాత్ములు చెప్పారు. ఇక పత్రిజీ గారు మన జీవితంలోకి వచ్చే వరకు మన దృష్టి అంతా ఎలా ఉంది అంటే, పత్రిజీ గారు రాకముందు మన దృష్టి అంతా ఎలా ఉంది అంటే, సంపదలు, ధనం సంపాదించటం మీద, మన సంతానం మీద, అలాగే బంధువుల మీద, దేహ సంబంధమైన బంధాలతోనే ఉంది. ఎంతసేపటికి నా పిల్లలు, నా ధనము, నా పొలము, నా సంపదలు, ఇలా ప్రతిదీ జీవితంలోకి సద్గురువు రాకముందు ఇలాగే ఆలోచించేవాళ్ళం. కానీ పత్రిజీ గారు వచ్చాక బంధాలన్నీ పక్కన పెట్టి మీ దృష్టి భగవంతుడి మీద పెట్టారు. ఎప్పుడైతే మన జీవితంలోకి పత్రిజీ గారు వచ్చారో అప్పుడు బంధాలన్నీ పక్కన పెట్టి భగవంతుడి మీద దృష్టి పెట్టారు. ఇక తర్వాత ఎవరైనా సరే జీవితంలోకి సద్గురువు వచ్చే వరకు వారు పరమాత్మ ఇచ్చిన ఈ సృష్టినంతా అనుభవిస్తూ అసంతృప్తికరమైన జీవితాన్నే జీవిస్తారండి. భగవంతుడు ఇచ్చిన సృష్టినంతా అనుభవిస్తారు, కానీ జీవితం తృప్తికరంగా ఉండదు. అంటే సద్గురు వచ్చే వరకు మనం అసంతృప్తికరమైన జీవితాన్నే జీవించాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో అప్పుడు సంపదల గురించి కానీ లే సంపదల గురించి ఎక్కువ ఆలోచించకుండా తృప్తికరమైన జీవితం జీవిస్తారు. మనం గమనిస్తే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వచ్చినప్పుడు ఎప్పుడు తృప్తికరమైన జీవితమే ఉంటుందండి. అప్పటి వరకు మరి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావటం అంటే ఏమిటి? చీకటి ఉందండి. చీకటిని, అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు, జ్ఞానాన్ని వెలుతురుతో పోల్చారు. మనలో అజ్ఞానం మరి ఎలా తొలగిపోతుంది? అజ్ఞానం అంటే చీకటి ఉన్నంతసేపు తొలగిపోదు. ఎప్పుడైతే సూర్యోదయం అవ్వగానే చీకటి ఎలా తొలగిపోతుందో మనలో జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం ఉదయించడం అంటే ఇప్పుడు రాత్రంతా చీకటిగా ఉంది, ఉదయాన్నే సూర్యోదయం అవ్వగానే చీకటి ఎలా తొలగిపోతుందో మానవుడిలో కూడా ఎప్పుడైతే జ్ఞానం సూర్యోదయంలాగా ఉదయిస్తుందో అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. మరి ఇది సద్గురువులు వచ్చాకే మనం అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంటే మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు అసంతృప్తికరమైన జీవితమే జీవించాము. ఒకవేళ అసంతృప్తి ఉన్నా మనకి ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాక, మనం పత్రిజీ గారి మార్గంలోకి మనం వచ్చాక మనలో అసంతృప్తి ఉన్నా దేనిలో ఉంటుంది అంటే ఇంకా జ్ఞానం పొందాలి, ఇంకా తీవ్ర సాధన చెయ్యాలి అనే చిన్న అసంతృప్తి మాత్రమే ఉంటుంది. అలా అది కూడా ఉండాలి కూడా. ఎందుకంటే ఇంకా సాధన ఎక్కువ చేయాలి, ఇంకా జ్ఞానం ఎక్కువ పొందాలి, నేను ఇంకా క్లాసులు ఎక్కువ చెప్పాలి, నా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే నీకు పొందిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటావో అప్పుడు ఇంకా పెంచబడుతుంది. అందుకే పత్రిజీ గారు చెప్పారు, పంచింది పెంచబడుతుంది అని చెప్పారు. నువ్వు ఏదైతే పంచుతావో లోకానికి, లోక కళ్యాణం కొరకు ఏదైతే నువ్వు పంచుతూ ఉంటావో అప్పుడు అది నీకు పదింతలుగా ఇవ్వబడుతుంది అని పత్రిజీ గారు చెప్పారండి. అంటే నువ్వు జ్ఞానాన్ని పంచినప్పుడే నువ్వు జ్ఞానాన్ని పెంచుకోగలవు అన్నారు. బుద్ధ భగవానుడు కూడా ఏం చెప్పారు అంటే ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించాలి, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా జీవించు అని చెప్పారు. మరి మానవ జన్మ ఉద్దేశం ఏమిటి అంటే, మానవ జన్మ ఉద్దేశం ఏమిటి? మానవ జన్మ ఉద్దేశం ఏమిటి అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త గురించి దేహం ఉండగానే తెలుసుకోవాలి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త గురించి మనం దేహం ఉండగానే తెలుసుకోవాలి. మరి ఆయన గురించి తెలుసుకోవాలి అంటే నిరాకారుడైన భగవంతుడు ఈ చర్మ చక్షువులతో కనపడడు. నిరాకారుడైన భగవంతుడు చర్మ చక్షువులతో కనపడడు. అందుకే మన స్థూల దృష్టిని సూక్ష్మ దృష్టిగా చేసుకోవాలండి.
మన స్థూల దృష్టిని సూక్ష్మ దృష్టిగా చేసుకోవాలి. అంతే కళ్ళు మూసుకొని అంతరంలోకి ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళగలగాలి. మరి ఇంకా లోతుల్లోకి వెళ్ళగలగాలి అంటే కళ్ళు తెరిచి ఉన్నంతసేపు బాహ్యాన్నే చూస్తాము. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో మనసు దగ్గరికి వెళతాము. మనసులో వచ్చిన ఆలోచనలు కూడా కట్ చేసి శ్వాసను గమనించినప్పుడు నువ్వు మనసు పని చేయని స్థితిలోనే విశ్వమయ ప్రాణశక్తిని పొందుతావు. మరి అలా లోతుల్లోకి వెళ్ళినప్పుడే నువ్వు ఆత్మతో అనుసంధానమైనప్పుడే భగవంతుడితో ఉండగలుగుతావు. మరి బాహ్యంగా మనం చూసినంతసేపు మన దృష్టి అన్ని వైపులా ఉంటుందండి. చుట్టూ ఉన్న ప్రపంచంలో అన్ని వైపులా ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస ద్వారా అంతరంలోకి వెళతారో శ్వాస ద్వారా అంతరంలోకి వెళతారో అప్పుడు పరమాత్మ దర్శనం లభిస్తుంది. మరి చాలామంది సాధన చేస్తున్న ఆత్మ దర్శనం లభించలేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. మరి అందుచేత సాధకునిలో నిరాశ నిరుత్సాహం ఎప్పుడూ ఉండకూడదు. సాధన చేసే వాళ్ళకు ఎప్పుడూ నిరాశ నిరుత్సాహం ఉండకూడదు. అంటే ఎన్ని రోజులు చేస్తున్నా నాకు ఫలితం లేదు అని నిరుత్సాహపడకూడదు. మనం ఎన్నో రోజుల నుంచి నేను సాధన చేస్తున్నాను, నాకు ఆత్మదర్శనం కావటం లేదు అని ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. అంతేకాదు నేను చేసిన సాధన, నేను రోజు చేస్తున్న సాధన సరైనది కాదేమో అనే అనుమానం కూడా ఉండకూడదు. మరి ఆయన అనుమానం ఉంటే సాధనలో ఈ అనుమానం ఉన్నప్పుడు నేను ఈ సాధనతో నేను పరమాత్మను చేరుకోలేనేమో అనే అనుమానం కూడా ఉండకూడదు. ఇంకో సాధన చేద్దామా అనే నిరాశ చెందకూడదు. ఎప్పుడు నాకు ఈ సాధనలో ఫలితం రాలేదు, నేను భగవంతుని దర్శనం పొందగలనా లేదా అని ఎప్పుడూ నిరాశ చెందకూడదు. పరమాత్మ కృపతోనే నీ దగ్గరకు సద్గురువు వచ్చాడు. నువ్వు ప్రకృతి కృప, పరమాత్మ కృప, గురు కృప ఉన్నప్పుడే మన జీవితంలోకి సద్గురువు వస్తాడండి. అంటే సద్గురువుని ఎవరు పంపించారు? పరమాత్మే నీ దగ్గరకు సద్గురువును పంపించారు. పరమాత్మే సద్గురువును పంపించినప్పుడు నేను ఈ మార్గం గుండా నేను దొరుకుతాను అని ఆ పరమాత్మే మనకు తెలియజేశాడు. నువ్వు పత్రిజీ చెప్పిన సాధన గుండా నువ్వు ఈ మార్గం గుండానే నేను దొరుకుతాను అని పరమాత్మే గురువును పంపించినప్పుడు అప్పుడు ఆ సాధనలో మీద నీకు నిరాశ నిస్పృహ ఎప్పుడూ ఉండకూడదు. అందుకే అంటారు, ఏ విద్య నేర్చుకుంటే భూమి మీద ఇక నేర్చుకోవలసిన విద్య ఏది ఉండదో ఆ విద్య నీకు సద్గురువు వల్లనే దొరుకుతుంది. భూమి మీద నువ్వు 63 కళలు నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. 64వ కళైన ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకున్న వాడికి ఇక నేర్చుకోవలసిన విద్యలు ఏమీ ఉండవు. అంత గొప్పది ఈ ఆత్మ విద్య. మరి అంతా సృష్టిని చూసి ఏమనుకుంటున్నారు? చాలా మురిసిపోతున్నారు సృష్టిని చూసి. మరి ఈ సృష్టి ఎలా వచ్చింది? అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది? ఈ సృష్టే భగవంతుడు అని కూడా కొందరు అనుకుంటున్నారు. కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే భగవంతుడు అని సద్గురు ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ సృష్టిని అంతా సృష్టించిన సృష్టికర్తే భగవంతుడు అని సద్గురు వచ్చాకే తెలుసుకుంటాము. ఈ సృష్టి అంతా రెండింటి కలయికతో ఉంటుంది అండి. రెండింటి కలయికతో ఉంటుంది అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి అని మహాత్ములు మనకు చెప్పడం జరిగింది. పరాప్రకృతి, అపరాప్రకృతి రెండిటి కలయికతో ఉంటుంది అని మహాత్ములు చెప్పడం జరిగింది. ఇది భగవద్గీతలో కూడా ఇవ్వటం జరిగింది. ఈ అపరాప్రకృతి, పరాప్రకృతుల గురించి తెలుసుకుంటే దేన్ని ఆశ్రయించాలో బాగా అర్థమవుతుంది. మరి ఈ రెండిటికి తేడా ఏమిటి మనం తెలుసుకుందాం. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, సూర్య చంద్రులు మరియు మనస్సు, వీటికి చైతన్యం ఏదైతే కలిగిస్తుందో అదే పరాప్రకృతి అంటే భగవంతుడు.
అపరా ప్రకృతి అంటే సృష్టిలో మనకు కనిపించేవన్నీ పంచభూతాలు, సూర్యచంద్రులు, మనస్సు, ఇవన్నీ మనకు అపరా ప్రకృతి. పరాప్రకృతి అంటే ఈ కనిపించే వాటికి చైతన్యం కలిగించేదాన్నే పరాప్రకృతి అంటారు. మరి ఆ పరాప్రకృతి ఎవరు? భగవంతుడు. ఇవన్నీ జడాలుగానే ఉంటాయి కదా. పరమాత్ముడు ఈ పరాప్రకృతి కనుక అపరాప్రకృతితో కలవకపోతే అపరాప్రకృతులన్నీ జడమే అవుతాయి. ఈ కంటికి కనిపించేవన్నీ భగవంతుడి చైతన్యం లేకపోతే, అంటే పరాప్రకృతి కలవకపోతే అన్ని జడమే అవుతాయి, అంటే శక్తి లేనివే అవుతాయి. మరి భగవంతుడి శక్తి, చైతన్య శక్తి ఏటిలో లేకపోయినా అవి జడాలే అవుతాయి కదా. సృష్టిలో ఉన్న అన్ని జీవుల శరీరాలకు కూడా ఈ ఆత్మ అనే చైతన్యం లేకపోతే అవి జడమే. సృష్టిలో ఉన్న అన్ని జీవుల శరీరాల్లో కూడా ఆత్మ అనే చైతన్యం లేకపోతే అవి జడమే. కానీ సద్గురువులు వచ్చే వరకు ఈ విషయం తెలియక ఈ పంచభూతాల్ని, సూర్యచంద్రులని మనం ఆరాధన చేస్తూనే ఉన్నాం. చూడండి, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాము? భూమి పూజ చేస్తాం. ఇల్లు కట్టేటప్పుడు మనం ఈ మార్గంలోకి రాకముందు ఈ అపరాప్రకృతినే మనం పూజించాము. అంటే మనం భూమి పూజ చేసి అప్పుడు శంకుస్థాపన చేస్తారు. అలాగే పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని నదీ స్థానాలకు వెళ్ళి గంగా నదిలో, అన్ని నదుల్లో ఏ నదికి పుష్కరం వస్తే అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. మరి యజ్ఞయాగాదులు చేసినప్పుడు కూడా అగ్నిహోత్రం పెడతారు. ఇక్కడ చూడండి, ఇల్లు శంకుస్థాపన చేసినప్పుడు భూమి పూజ చేశారు. అలా పంచభూతాల్లో ఒకటైన భూమి పూజ చేశారు. అలాగే పుష్కరాలు వచ్చినప్పుడు నీరు స్నానం, నదీ స్నానం చేస్తున్నాము. అలాగే యజ్ఞయాగాదులు చేసినప్పుడు అగ్నిహోత్రం పెడతారు. ఇలా చూసుకుంటే వాయువు లేకపోతే బ్రతకలేమని వాయుదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. రథసప్తమి వస్తే సూర్యునికి పూజ చేస్తారు. కార్తీక పౌర్ణమి వస్తే చంద్రుడికి పూజ చేస్తారు. కానీ వాటి వల్ల శక్తి వస్తుంది, కొంచెం పుణ్యం వస్తుంది. అదే మనకు వచ్చే లాభం. చిన్నపిల్లలప్పుడు బొమ్మలాటలతోటి ఆడుకుంటాం. ఆ బొమ్మ ఏమిటో తెలియటానికి ఎన్నో ఆటలాడుకుంటాం. బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటాం. బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మగ బొమ్మ, ఆడబొమ్మ పెట్టి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంచెం జ్ఞానం వచ్చాక ఆ రెండు వదిలేసి, అంటే ఆ బొమ్మలే అని అనుకున్నాక అవి బొమ్మలని తెలుసుకున్న తర్వాత అవి చూడటం మాని నిజమైన పెళ్లి చూడటానికే వెళతారు. అలాగే ఇది కూడా. అంటే ఏ శక్తితో వాటికి చైతన్యం వచ్చిందో, ఏ పరమాత్మ వలన వాటికి ఆ శక్తి వచ్చిందో తెలియనంతసేపు ఆరాధనలు చేస్తున్నాం. మరి చంద్రుడికి కానీ, సూర్యుడికి కానీ, పంచభూతాలకు కానీ, మరి ఈ మనసుకు కానీ దేని వలన మనకు శక్తి వచ్చింది? ఈ పరమాత్మ చైతన్యం వల్లనే శక్తి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మనం ఆ ఆరాధనలు మాని తెలియనంతసేపు ఆరాధించాము. అంటే ఈ పరమాత్మ ఈ సృష్టి అంతా చేశాడు, సకల జీవులను సృష్టించాడు అని గురువు వలన మనం తెలుసుకున్నాం. పరమాత్మ సృష్టి అంతా చేశాడు, సకల జీవులను సృష్టించాడు. ఆ జీవులలో తన చైతన్యాన్ని, అంటే తన చైతన్యాన్ని అన్ని జీవులలో ప్రవేశపెట్టాడు. ప్రతి జీవిలో ఉన్న ఆత్మ చైతన్యం భగవంతుడిదే. మరి ఆయన ముందు పంచభూతాల్ని, ప్రకృతిని, అంటే అపరా ప్రకృతిని సృష్టించాడు. మొదట ఆయన పంచభూతాల్ని సృష్టించాడు, అంటే అపరా ప్రకృతిని సృష్టించాడు. అంటే ఈ సృష్టిలో ఉన్న జీవులు, శరీరాలన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్న జీవుల శరీరాలన్నీ కూడా పంచభూతాలతోటే సృష్టించాడు. కానీ అందులో ఆత్మ అనే చైతన్యం ప్రవేశపెట్టాకే వాటికి చలనం వచ్చింది. మరి సృష్టిలో ఉన్న సకల జీవరాశిని
పంచభూతాలతో సృష్టించాడు. కానీ ఆత్మ అనే చైతన్యం ప్రవేశపెట్టాకే మరి చైతన్యం వచ్చింది. అంటే ఈ సృష్టి అంతా పర అపరా ప్రకృతుల కలయికే. మరి అపరా ప్రకృతిని ఒక సాధనంలాగా, పరికరంలాగా వాడుకున్నాడు. అంటే ఆయన సృష్టించాడు, తర్వాత తనలోనే లయం చేసుకుంటున్నాడు. మరి మనం తెలుసుకున్నప్పుడు అపరా ప్రకృతిని ఆరాధించాలా, పరా ప్రకృతిని ఆరాధించాలా అని మీరే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు మనకి ఇవేమీ తెలియవు. అపరా ప్రకృతి తెలియదు. అపరా ప్రకృతి అంటే పంచభూతాలు ఉన్నాయని తెలుసు, వాటిని ఆరాధిస్తున్నాము. కానీ ఆ పంచభూతాలకు కానీ సూర్యచంద్రులకు కానీ శక్తినిచ్చేది పరమాత్మే అని మనకు ధ్యానంలోకి రాకముందు తెలియవు. మరి మీ ఎదుగుదలను మీరు పరీక్షించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ధ్యానం దగ్గరికి వచ్చాక కనపడేది, కనపడనిది, చూడగలిగేది, చూడలేనిది అన్నిటికీ కారణం పరమాత్మ. మన కంటికి కనిపించేది కానీ, కంటికి కనిపించనిది కానీ, మనం చూడగలిగేది కానీ, చూడలేనిది కానీ అన్నిటికీ కారణం పరమాత్మ అని ఈ మార్గంలోకి వచ్చాకే మనం అర్థం చేసుకుంటామండి. మరి ఈ పరమాత్మ నాలో ఆత్మగా ఉన్నాడు. అలాగే ఆయన్ని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? అంతర్ముఖమైనప్పుడే నేను తెలుసుకోగలుగుతాను అని ధ్యాన మార్గంలోకి వచ్చాక అర్థమవుతుంది. చూశారు కదా, మనం లలితా సహస్రనామం చదివినప్పుడు మనం అక్కడ చదువుతూ ఉంటాం ఒక శ్లోకాన్ని. ఏమని? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే నువ్వు బహిర్ముఖంలో ఎంత వెతికినా నేను దొరకను. నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడే నేను దొరుకుతాను. అంతర్ములోకి ఆ లలితా సహస్రనామం పారాయణ చేసినంత వరకు దానిలోని అంతరార్థం తెలియలేదు. ఎప్పుడైతే జీవితంలోకి సద్గురు వచ్చారో నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడే నీకు పరమాత్మ దర్శనం అవుతుంది అని చెప్పారు. అందుకే పరాప్రకృతి తెలుసుకున్నప్పుడే అపరాప్రకృతిని తెలియనంతసేపు. పరాప్రకృతి అంటే భగవంతుడి చైతన్య శక్తి తెలియనంతసేపు అపరాప్రకృతిని ఆరాధించారు. కానీ భగవంతుణ్ణే తెలుసుకోవాలి అంటే, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తపన వల్లే పరమాత్మ గురు రూపంలో వచ్చి, ఆ సాక్షాత్తు ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి మనకి ఈ ధ్యాన మార్గాన్ని అందించి, ఈ ధ్యానం ద్వారానే వస్తూనే ధ్యానం చేస్తేనే నువ్వు ధ్యానం పొందగలవని బోధించి భగవంతుడి సృష్టి గురించి, భగవంతుడి గురించి బోధించటం జరిగింది. ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి పరమాత్మ గురించి, పరమాత్మ సృష్టి గురించి, భగవంతుని గురించి బోధించడం జరిగిందండి. మరి నిర్విషయ మనహ ధ్యానం అని పతంజలి మహర్షి అన్నారు. కానీ ఈ మనసు ఆలోచిస్తుందా లేదా, ఇంకో దాని మీదకి వెళుతుంది. మరి గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమని చెప్పారు అంటే, అపరా ప్రకృతి సంబంధించి మనసు జడమైనది, దానికి శక్తి పరాశక్తి వల్లనే వస్తుంది అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ జడమైన ప్రతిదానికి నా వలనే శక్తి వస్తుంది అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. భగవంతుడి వల్లే శక్తి పొందుతున్న మనసు భగవంతుణ్ణి చేరుకోకుండా చేస్తుందండి. అసలు ఈ మనసుకి ఆత్మ వల్లే శక్తి వచ్చింది, కానీ ఆ మనసు వల్లే భగవంతుడిని మనం చేరుకోలేకపోతున్నాము. అంటే భగవంతుణ్ణి చేరుకోకుండా చేసే ఈ మనసుకి శక్తి ఎవరిచ్చారు? ఆ పరమాత్మ ఇచ్చాడు. మరి ఆ భగవంతుడి కంటే శక్తిమైనది కాదు కదా. భగవంతుడి వల్లే శక్తి పొందిన మనసు, భగవంతుడి వలన పొందిన మనసు తక్కువ శక్తి కలదే కదా. మీరు మనసు వరకే తెలుసు కాబట్టి, భగవంతుడు అంటే సరైన అవగాహన లేదు కాబట్టి మరి మనసే శక్తివంతమైందని అనుకుంటున్నారు. కానీ ఆ మనసుకు శక్తినిచ్చేది కూడా ఆ పరమాత్మే అనేది ఈ మార్గంలోకి వచ్చాకే మనకు అర్థమవుతుంది. పరాప్రకృతి అంటే నాశనము లేనిది, సృష్టిని సృష్టించిన సృష్టికర్తే అంటే ఆ పరమాత్మే నాశనము లేనిది, సృష్టి అంతటిని చైతన్యవంతం చేసేది. పరాప్రకృతి అంటే
నాశనం లేనిది, సృష్టి అంతటికి చైతన్యం కలిగించేది. మరి ఈ అపరాశక్తి, అపరా ప్రకృతికి శక్తినిచ్చేది కూడా ఆ పరాప్రకృతే. మరి సృష్టిలో ఉన్న అన్నిటికీ శక్తినిచ్చేది పరమాత్మే కాబట్టి పరాప్రకృతి శక్తి వల్లనే అన్నీ నడపబడుతున్నాయి. అందుకే మనసుకి కూడా నా వల్లే శక్తి వచ్చింది అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగిందండి. నీకున్న మనసుకి నా వలనే శక్తి వచ్చింది అంటే నీలో ఆత్మ ఉన్నప్పుడే కదా మనసు పనిచేసేది. ఆత్మశక్తి లేనప్పుడు మనసు పనిచేయదు. కాబట్టి నా వలనే నీకు మనసుకు శక్తి వచ్చింది అని భగవద్గీతలో చెప్పడం జరిగిందండి. భగవంతుణ్ణి చేరుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈ జడమైన మనసు భగవంతుడి వల్లే శక్తి పొంది భగవంతుణ్ణి చేరుకోనివ్వకుండా చేస్తుంది. శక్తి పొందింది భగవంతుడి వలన, మళ్ళీ ఆ భగవంతుణ్ణి చేరుకోకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రయాణం చేసేటప్పుడు పెద్ద గొయ్యి వచ్చింది. గొయ్యి వస్తే ఏం చేస్తారు? దాని పక్క నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతారు. కానీ గొయ్యి వచ్చిందని అక్కడే ఆగిపోరు కదా. అలాగే మీకు మధ్య మధ్యలో మనసులో ఆలోచన చేస్తుంటే పట్టించుకోకుండా మీ అడ్డు ప్రయాణం, ఆత్మ ప్రయాణం ముందుకు సాగనివ్వాలి. దారిలో గొయ్యి వచ్చిందని ప్రయాణం ఆగం కదా, పక్క నుంచి వెళ్ళిపోతాం. అలాగే ఈ మనసు కూడా ఆలోచనలు వస్తాయి. సాధన చేసేటప్పుడు ఆలోచనలు వచ్చిందని మనం అక్కడే ఆగిపోకుండా మళ్ళా ఆత్మ ప్రయాణం ముందుకు సాగించాలి. అంతేగాని ఆలోచనలు వస్తాయని ధ్యానం ఆపటం, లేకపోతే ఆలోచనలు ఆగటానికి మ్యూజిక్ మాటలో పెట్టుకోవటం, గంటలు కూర్చుంటే అది ధ్యానం కాదు. మరి పంచభూతాలకి, సూర్యచంద్రులకి, మనసుకి శక్తినిచ్చేది ఎవరు? ఆ పరమాత్మ. పంచభూతాలకు మరి సూర్యచంద్రులకు మనసుకు శక్తినిచ్చేది పరమాత్ముడే. మరి ఈ రెండింటి కలయిక వల్లే సృష్టి జరిగింది. అపరాప్రకృతి పరాప్రకృతి కలయిక వల్లనే ఈ సృష్టి అంతా జరిగింది. మరి చంద్రుడు కనపడుతున్నాడు, పంచభూతాలు తెలుస్తున్నాయి మనకి, మరి మనసు తెలుస్తుంది. మరి వీటికి శక్తి దేని వలన వస్తుందో ఆ శక్తిని ఆరాధిస్తే నేను గొప్పవాడిని అవుతాను. మరి ఇట్లన్నిటికీ శక్తి ఎలా వస్తుంది? సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఆ సూర్యుడికి శక్తి పరమాత్మ నుంచే వచ్చింది, చంద్రుడికి పరమాత్మ నుంచే వచ్చింది. మరి ఇక్కడ మనసుకి పరమాత్మ నుంచే శక్తి వచ్చింది. మరి ఆ శక్తిని ఆరాధిస్తేనే వీటిలన్నిటికీ, పంచభూతాలకి, సూర్యచంద్రులకు, మనసుకు దేని వలన శక్తి వచ్చిందో ఆ పరమాత్మని ఆరాధించేనే నేను గొప్పవాడిని అవుతాను, జ్ఞానవంతుడు అవుతాను అనేది మనం తెలుసుకోవాలి. మరి ఈ మార్గంలోకి వచ్చాక తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే జ్ఞానమంతా ఒక్కసారే రాదు. ఎవరికైనా సరే చూడండి, జ్ఞానమంతా ఒకేసారి రాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుసుకోవాలి ఎవరైనా సరే. మరి ఎల్కేజీలో జాయిన్ అయ్యామండి, ఒకేసారి పీజీకి వెళ్ళలేం కదా, ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ వెళ్ళాలి. అలాగే ఈ జ్ఞానం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. చూడండి, ప్రాపంచిక విద్య నేర్చుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి యూనివర్సిటీ ఎలా ప్రమోషన్ వస్తూ ఉంటుందో ఇది కూడా అంతే. ముందు ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం. గురువు ద్వారా మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళగానే ఏం తెలుసుకుంటాము? నువ్వు శరీరం కాదు, ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే సర్వజీవులలో సృష్టి అంతా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఈ తర్వాత ఆత్మ అనే భగవంతుణ్ణి మరి ఎలా చేరుకోగలరు అంటే అప్పుడు గురువు గారు చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖమైతేనే, మనసు పనిచేయని స్థితిలోనే ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలరు అని మనం గురువు ద్వారా నేర్చుకున్నాము. మరి అంతర్ముఖం అవుతున్నప్పుడు మనకు అడ్డుపడేది ఏమిటి? నువ్వు అంతర్ముఖం అవుతున్నావు, సాధనలో కూర్చున్నావు, మరి మనకు అడ్డుపడేది ఏమిటి అంటే మనసు. మరి ఇప్పుడు చూడండి, తమో గుణంలో రజోగుణంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయండి. తమో గుణంలో రజోగుణంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే తమో గుణంలో రజోగుణంలో మనసుకి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తమో గుణంలో కానీ రజోగుణంలో కానీ మనసుకు చంచలత్వం ఎక్కువ ఉంటుంది. మరి
అంటే బాహ్య విషయాల మీద ఎంతగా ఆసక్తి ఉంటుందో ధ్యానంలో మనసు అంతగా ఇబ్బంది పెడుతుంది. మనకి ప్రాపంచిక విషయాల మీద ఎంత ఎక్కువ ఆసక్తి ఉంటే ధ్యానంలో మనసు అంత ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అందుకే అంటారు ఆత్మాసక్తి విషయ విరక్తి ఉండాలి అని మహాత్ములు చెప్తూ ఉంటారు. ఆత్మాసక్తి ఉండాలి, విషయ విరక్తి ఉండాలి అని చెప్తుంటారు. మరి అంటే ఇక్కడ ఒక విషయం విన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడతో వదిలేయగలిగితే ధ్యానంలో ఇబ్బంది పెట్టదండి. ఇప్పుడు ఎంతో ఇరుగింటి వారు పొరుగింటి వారు వస్తుంటారు. వాళ్ళు ఎన్నో విషయాలు చెబుతుంటారు. చెప్పారు, వినవలసి వచ్చినప్పుడు వినాలి. అక్కడే అవి వదిలేసినప్పుడు అది మనకి ధ్యానంలో ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టదు. ఒక విషయం చూసినా, ఒక విషయం విన్నా, అలాగే మనం అది మనం ఎప్పుడైతే విననప్పుడు, చూస్తున్నప్పుడు, విన్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎవరైనా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని మనం అక్కడే వదిలేసినప్పుడు ధ్యానంలో అది ఇబ్బంది పెట్టదు. కానీ ఏం చేస్తున్నారు? ఒక విషయాన్ని చూసినా, అది విన్నా, దాన్ని పదే పదే తెలుసున్న వాళ్ళకి చెప్తున్నారు. ఒక ఆవిడ ఒక మాట చెప్పింది. ఆ విషయాన్ని మళ్ళా ఫోన్లు చేసి చుట్టాలకి, పిల్లలకి, బంధువులకు పదే పదే చెప్పినప్పుడు ఆ విషయం మీలో మననం అయిపోతుంది. మననం అయినప్పుడు ఏమవుతుంది? ఎన్నిసార్లు దాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావో మనకి అంత మననం అయిపోయి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం భగవంతుడి వైపు ధ్యాస తిప్పినప్పుడు మనకి అది ఎంతో ఇబ్బంది పెడుతుంది. మనం 10 సార్లు పదే పదే ఆ విషయాన్ని మాట్లాడినప్పుడు మనసులో అది స్థితమయ్యి భగవంతుణ్ణి చేరుకోవాలని ఆయన తపనతో సాధన చేస్తున్నప్పుడు అదే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు, చైతన్యహీనమైన మనసు ఈ పరాప్రకృతి వల్ల అంటే భగవంతుడి వల్లనే శక్తి పొందినా చైతన్యవంతమై నన్ను అడ్డుకుందా అని మనం అనుకోవాలట. ఏ భగవంతుడి వల్ల శక్తి పొందిందో ఈ మనసు పరాప్రకృతి వల్ల, ఈ చైతన్యహీనమైన మనసు పరాప్రకృతి వలన శక్తిని పొంది నన్ను భగవంతుణ్ణి చేరకుండా అడ్డుపడుతుందా అని నువ్వు అనుకున్నప్పుడు నీకు నువ్వుగా ధ్యాన సమయంలో తెలుసుకోగలిగితే మనసులో ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వల్ల నేను భగవంతుని చేరలేకపోతున్నాను. ఏ భగవంతుడి వల్ల శక్తి పొందింది మనసు? ఆ పరమాత్మ వల్ల శక్తి పొందిన మనసు. మరి ఆత్మ ఉంటేనే కదా మనసుకు శక్తి ఉంది. ఆత్మ లేకుంటే శక్తి ఉండదు. మరి ఆత్మశక్తిని పొంది ఆత్మ వల్లనే శక్తి పొందిన మనసు ఏమవుతుంది? ఆ భగవంతుణ్ణి చేరటానికే అడ్డుపడుతుంది అని నువ్వు ఎప్పుడైతే ఈ ధ్యాన సమయంలో తెలుసుకోగలిగితే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ సాధన నువ్వు సాగించగలుగుతావు. నీ సాధన నువ్వు కొనసాగించగలుగుతావు. అప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే ఈ పరమాత్మ నుంచి శక్తి పొంది మనసు నన్ను అడ్డుకుంటుంది, భగవంతుణ్ణి చేరకుండా అడ్డుకుంటుంది అని నువ్వు అనుకున్నప్పుడు నీ సాధన నువ్వు ఏ ఆలోచన లేకుండా కొనసాగించగలుగుతావు. మరి భగవంతుడు శక్తివంతుడా, మనసు శక్తివాయిందా? ఆలోచించండి. ఒక్కసారి సాధకుడు ఆలోచించవలసిన విషయమే ఏమిటి అంటే భగవంతుడు శక్తివంతుడా, నా మనసు శక్తివంతమైందా? ఈ ఒక సాధకుడు ఆలోచించగలిగితే ఈ భగవంతుడి వల్లే శక్తి పొందిన మనసు ఇబ్బంది పెట్టినా నా ప్రయత్నంలో లోటు లేకుండా నేను సాధన చేస్తాను అని నువ్వు అనుకోగలగాలి. మరి నాకు భగవంతుణ్ణి చేరే ప్రయత్నంలో ఈ మనసు అడ్డుపడుతుంది కాబట్టి ఆ భగవంతుడే వలనే శక్తి పొందిన ఈ మనసుని నువ్వు ఎప్పుడైతే నేను నా ప్రయత్నంలో నేను సాధన కొనసాగిస్తాను అనుకోవాలి. అంటే దేనివల్ల శక్తి పొందింది? ఆ మనసు నన్ను భగవంతుని చేరకుండా చేస్తుంది కాబట్టి అని నువ్వు అనుకోగలిగితే అప్పుడు నువ్వు నీ సాధనలో కొనసాగించగలుగుతావు. ఇప్పుడు సాధకుడు మనసుకి ఎంత ఇబ్బంది పెట్టినా దృష్టిని ముందుకే పానిస్తాడు. అంటే మనసు ఎంత ఇబ్బంది పెట్టినా ముందుకే పానిస్తాడు. కానీ ఇబ్బందిని గమనించి అక్కడితో ఎప్పుడూ సాధకుడు ఆగిపోడు. నాకు ఇది వాళ్ళ ఇబ్బంది పెట్టింది,
అని నేను సాధన మానేస్తాను అని ఎప్పుడూ సాధకుడు ఆగిపోడు. ఇక్కడ గమనించండి, మనం పరాప్రకృతిని ఆరాధించాలా, అపరాప్రకృతిని ఆరాధించాలా, ఈ విషయం తెలుసుకున్న సాధకుడు దేన్ని ఆరాధన చెయ్యాలో తెలుసుకోగలుగుతాడు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. మరి ఏ విధంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, మరి ఇంకా మనం వెనక్కి వెళుతున్నాము అంటే మనకి సరైన అవగాహన లేదు, మనం అర్థం చేసుకోగలిగితే. అందుకే ఇవన్నీ మనకు ఎందుకు తెలియజేయబడుతున్నాయంటే భగవంతుడు ఎవరో మనం తెలుసుకున్నా ఆ స్పష్టత లేదు. భగవంతుడు ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం, కానీ స్పష్టంగా కాకపోవటం వలన ఆ స్పష్టత కోసమే మనం ఇవన్నీ తెలుసుకోగలగాలి. అంటే ఇంకా ఇంకా స్పష్టత ఉన్నప్పుడు జ్ఞానం పెంచుకుంటాము. జ్ఞానం గురించి జ్ఞానం వచ్చింది అనుకుంటాం, కానీ ఆత్మ అంటే ఎవరో తెలిసింది, ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలిసింది, కానీ ఆత్మను దర్శించనంత వరకు మనం పూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు. మనం ఆత్మ అంటే తెలిసింది, ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలిసింది, ఆత్మని ఎలా చేరుకోవాలో గురువుల ద్వారా తెలుసుకున్నాం, కానీ ఆత్మ దర్శనం అయ్యే వరకు పూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు. ఆత్మను దర్శిస్తున్నాము అంటే పూర్ణ జ్ఞానం వచ్చినట్లే. మరి పూర్ణ జ్ఞానం వచ్చినట్లే ఎలా తెలుస్తుంది అంటే, అందరికీ నువ్వు శరీరం కాదు ఆత్మని చెబుతున్నావు, అన్ని క్లాసుల్లో నువ్వు శరీరం కాదు ఆత్మని చెబుతున్నావు, ఆత్మగా చూస్తున్నాం, కానీ ఇంకా నేను అనే భావన పోనంత వరకు నీకు జ్ఞానం రానట్లే. అంటే వీడు శత్రువు వాడు మిత్రుడు అని మనసులో ఒక భావాన్ని ఏర్పరచుకున్నావు అంటే నీకు ఇంకా ఆత్మ జ్ఞానం రానట్లే. ఇంకా ఆత్మస్థితికి నువ్వు రాలేదు. వాడు శత్రువు వీడు మిత్రుడు అనుకున్నంతసేపు ఆత్మస్థితికి ఎదగటానికి ఇన్ని విషయాలు మరి రోజు రోజు మనం తెలుసుకోవాలి. అందుచేత తెలుసుకున్నది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది అని మనకు అర్థమవుతుంది. పరాప్రకృతిని ఆశ్రయించిన వాడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు శక్తివంతుడవుతాడు, అపరాప్రకృతిని ఆశ్రయించిన వాడు శక్తిహీనుడవుతాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మోక్షం పొందటానికి ధ్యానం తప్పించి రెండో మార్గం లేదు అని భగవద్గీతలో కానీ ఉత్తర గీతలో కానీ అలాగే భాగవతంలో కానీ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. అంటే అపరాప్రకృతి అంటే దేవీ దేవతల్ని పంచభూతాల్ని ఆశ్రయించటం వల్ల అది పుణ్యకర్మే అవుతుంది. నువ్వు సూర్యచంద్రులను ఆరాధించు, పంచభూతాలను ఆరాధించు, మరలా నువ్వు అన్నీ అవి పుణ్యకర్మలే అవుతాయి. పుణ్యం వలన కొద్దిపాటి ఫలితం వస్తుంది, కానీ జనన మరణ చక్రంలో పడి సంసారంలో పడి మరలా మోక్షం కోసం కొట్టుకుంటూ ఉంటాం. అంటే పుణ్యం సంపాదించాం, అందుకే పత్రిజీ గారు పాపము వద్దు పుణ్యము వద్దు అన్నారు. పాపం ఇనుప సంఖ్యలు, పుణ్యం బంగారపు సంఖ్యలు, వాడు రెండు అనుభవించడానికి జన్మలు తీసుకోవాలని చెప్పారు. కాబట్టి అంటే మోక్షానికి నువ్వు దూరం అవుతావు పుణ్యకర్మలు చేసినంత వరకు. మరలా జన్మ తీసుకొని ఆ భోగాలు అనుభవించినప్పుడు నువ్వు మోక్షానికి దూరం అవుతావు అని మన గురువులు చెబుతున్నారు. అంటే పరాప్రకృతిని ఆశ్రయించిన వాడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు. ఇదంతా భగవంతుడి సృష్టి అయిన ప్రకృతిని పరికరంగా వాడుకుంటున్నాడు. ఈ భగవంతుడు సృష్టి అయిన ప్రకృతిని పరికరంలా వాడుకుంటున్నాడు. తాను తనలో నుంచి ఉద్భవించిన ఈ ప్రకృతిలో ఈ సృష్టి చేసి తనలో నుంచి ఉద్భవించిన వాటితోటే సృష్టి చేశాడండి. అంటే ఈ పరమాత్మ ఒక సాలిపురుగు ఉందండి, తనలో నుంచే ఒక ద్రవాన్ని తీసి అది గూడు అల్లుకుంటుంది. అలాగే ఇప్పుడు పరమాత్మ కూడా ఈ సృష్టి అంతా ఎలా చేశాడు అంటే తనలో నుంచే ఈ సృష్టిని అంతా సృష్టించాడు. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇసుక ఒక చోట నుంచి, ఇనుము ఒక చోట నుంచి, సిమెంట్ ఒక చోట నుంచి, ఇటుకలు ఒక చోట నుంచి తెస్తాం. కానీ పరమాత్మ అలా కాదు, తనలో నుంచే
సర్వం సృష్టించాడు. ఈ పంచభూతాల్ని కానీ ఈ సృష్టి అంతా తన నుంచే సృష్టించాడు. తనలోంచి ఉద్భవించిన ఈ ప్రకృతితో ఈ సృష్టిని చేసి తన ఇష్టం వచ్చిన నాళ్ళు నడిపిస్తాడు. పరమాత్మ తన ఇష్టం వచ్చిన నాళ్ళు నడిపిస్తాడు. తనకి ఇష్టం అయిపోయాక లయం చేస్తాడు. అంటే తనలోనే లయం చేసుకుంటాడు. మళ్ళీ కొత్త సృష్టిని ప్రారంభిస్తాడు. అందుకే అపరా ప్రకృతులు రెండు సృష్టికి ఉండాల్సిందే. అంటే ఆయన చైతన్యము కావాలి, అపరా ప్రకృతి కావాలి. ఆ పరాప్రకృతి భగవంతుడి చైతన్యం వల్లే సృష్టి అంతా నడపబడుతుంది. మరి కానీ మానవుడు వివేకంతో, విచారణతో, విజ్ఞానంతో దేన్ని ఆరాధించాలో తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళే వివేకంతో, విచారణతో, విజ్ఞానంతో మరి దేన్ని ఆరాధించాలి? పరాప్రకృతిని ఆరాధించాలా, అపరాప్రకృతిని ఆరాధించాలా? అందుకే రెండుగా విభజించాడు, జ్ఞానము అజ్ఞానము అని. ధ్యానంలోకి వచ్చే వరకు అజ్ఞాన దశ మనది. జ్ఞాన మార్గంలోకి వచ్చే వరకు అజ్ఞాన దశ, అంటే అపరాప్రకృతిని ఆరాధించాం. కానీ అక్కడ అన్నీ తెలిసిపోయాయి అనుకుంటారు, కానీ ఏమీ తెలియని దశలోనే మనం ఉంటాం. ధ్యానంలోకి వచ్చాకే జ్ఞాన దశ మొదలు. అన్నీ తెలుసు అనుకుంటాం అజ్ఞాన దశలో, కానీ ఏమీ తెలియదు. అందుకే అజ్ఞానంలో ఉన్నవాడు ఎప్పుడు ఒప్పుకోడు. భగవంతుడి గురించి సరైన అవగాహన లేక అజ్ఞాన దశలో ఉండి భగవంతుడు ఎవరో తెలియక అలాగే మాట్లాడతాడు. భగవంతుడు ఎవరో తెలుసుకున్న దగ్గర నుంచే జ్ఞానం వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి స్పష్టత వస్తుంది మనకి ఇప్పుడు ఆత్మేవ భగవంతుడు అనే స్పష్టంగా తెలుసుకున్నాం గురువు ద్వారా. కానీ ఇంకా అనుభూతి మనం పొందలేదు. ఎందుకు పొందలేదంటే ముక్తోపనిషత్తులో రాముడు చెప్పినట్లు ఇంకా పాత వాసనలు, గత జన్మ సంస్కారాలు మనకి వదలక ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకు ఇంకా ఆత్మ దర్శనం మనకు కాలేదు అంటే గత జన్మ సంస్కారాలు కానీ వాసనలు కానీ ఇంకా వదలలేదు. గురువు ఇచ్చిన సాధన మనం చెయ్యాలి. బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గించి అంతరంలోకి ప్రయాణం ఎక్కువ చేయాలి. భగవంతుడు ఎవరో మనకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఎన్ని ప్రలోభాలు మన చుట్టూ ఉన్నా ప్రలోభాలకు లొంగకుండా ఆత్మ దర్శించడానికే ప్రయత్నించాలి. మన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉంటాయి. ఈ సృష్టే మాయా ప్రపంచం. మాయ నా చేతిలో ఉంది, ఆ మాయను జయించి నన్ను చేరుకోమని భగవానుడే భాగవతంలో చెప్పడం జరిగింది. మరి అదే అవగాహన మనం చేసుకోవాలి. అంటే ఈ ప్రలోభాలకి లొంగితే నేను ఆత్మ దర్శనం చేసుకోలేను. అందుకే అపరా ప్రకృతుల యొక్క కలయికే ఈ సృష్టి. అపరా ప్రకృతిని ఆరాధిస్తే జన్మలు వస్తాయి, పరాప్రకృతిని ఆరాధిస్తే మోక్షం వస్తుంది అని తెలుసుకోవాలి. అపరా ప్రకృతిని, కంటికి కనిపించే ప్రకృతిని నువ్వు ఆరాధించినంతసేపు పుణ్యం వస్తుంది, జన్మలు వస్తాయి. పరాప్రకృతి భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ పరమాత్మని ఆరాధించినప్పుడు మోక్షమే వస్తుంది. అపరాప్రకృతిని ఆరాధిస్తే మనం శక్తిని కోల్పోతూ ఉంటాము. పరాప్రకృతిని ఆరాధిస్తే శక్తివంతులం అవుతాము. చూడండి, పరాప్రకృతిని ఆరాధించడం అంటే మనం పూజలు చేసేవాళ్ళం, అభిషేకాలు చేయించేవాళ్ళం, యజ్ఞయాగాదులు చేయించేవాళ్ళం. ఒక గుడికి 2 కిలోమీటర్ల దూరం ఉందండి, నడిచి వెళ్ళాం, మెట్లు ఎక్కాం, అప్పుడు మనం శక్తిహీనం అవుతున్నాం కదా, మనలో శక్తి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మరి పరాప్రకృతిని ఆరాధించినప్పుడు కళ్ళు మూసుకొని ఇంద్రియాలన్నీ కట్టేసినప్పుడు మనకి ఇంకా శక్తి పెరుగుతుంది. అక్కడ శక్తిహీనులం అవుతున్నాం, ఇక్కడ శక్తి పెరుగుతుంది. మరి అక్కడ శక్తిని కోల్పోతున్నాం, ఇక్కడేమో ఆశ్రయిస్తే, పరాప్రకృతిని ఆశ్రయిస్తే శక్తివంతరం అవుతున్నాం. మరి ఈ ఆత్మ వల్లే, మరి ఈ పరమాత్మ వల్లే ఈ సృష్టి అంతా కూడా చైతన్యవంతం అవుతుంది. అంటే ఆ భగవంతుడి శక్తి వలనే, పరమాత్మ శక్తి వలనే ఈ సృష్టి అంతా చైతన్యవంతం అవుతుంది. ఈ పరమాత్మ తప్పుకోగానే అవన్నీ జడమైపోతున్నాయి. ఆత్మ తప్పుకోగానే
శవం అయిపోతుంది కదా అని పదే పదే మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఎన్ని ప్రలోభాలు మనకు ఉన్నా ఆత్మను దర్శించడానికే ప్రయత్నిస్తాం. ప్రాపంచిక జీవితంలో, ఈ మాయా ప్రపంచంలో అనుక్షణం ఎన్నో ప్రలోభాలు ఉంటాయి. మరి ఆ ప్రలోభాలకు లోను కాకుండా భగవంతుణ్ణి దర్శించడానికే ప్రయత్నిస్తాం. అంటే పరమాత్మ తప్పుకుంటే మనం శవాలమే అని తెలుసుకుంటున్నాం. ఆత్మశక్తి వల్లనే మనం నడిపించబడుతున్నాం అని తెలుసుకున్నాం. అప్పుడు పరమాత్మ మీద మనకు ప్రీతి, బాహ్యం మీద ఉదాసీనత ఏర్పడుతుందండి. ఎప్పుడైతే ఈ భగవంతుడి శక్తి వల్లనే అన్నీ నడపబడుతున్నాయి, చైతన్యం అవుతున్నాయని తెలుసుకున్నప్పుడు అప్పుడు భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది, ఈ బాహ్యం మీద ఉదాసీనత ఏర్పడుతుంది. అప్పుడు దేన్ని తిట్టరు, అంటే చూస్తూ ఊరుకుంటారు. నీ చుట్టూ ఏది జరిగినా కానీ దేనిని తిట్టరు, చూస్తూ ఊరుకుంటారు. అది అంతే, అలాగే ఉంది. సృష్టిలో ఏది చెడ్డది కాదు అన్నది అర్థమైనప్పుడు దేన్ని విమర్శించకుండా సాక్షిగా గమనిస్తూ మీ పని మీరు చేసుకుంటారు. ఆత్మానుభూతి కోసం మీ సాధన చేస్తూ మీ మీద మీ దృష్టి పెట్టుకుంటూ ముందుకు సాగిపోతారు. అంటే సృష్టిని విమర్శిస్తే, బాగా ఎండలు కాస్తే ఈ ఎండ ఇలా కాస్తుందని మనం విమర్శించకూడదట. పత్రిజీ గారు చెప్పారట, దేనికైనా పరమాత్మ చేసిన దాన్ని నువ్వు విమర్శించకూడదు. వర్షం పడుతుంటే అయ్యో ఇవాళ బయటికి వెళ్ళలేకపోతున్నానని వర్షాన్ని విమర్శిస్తున్నావు, చలి ఎక్కువైతే చలిని విమర్శిస్తున్నావు. ఆ ప్రకృతే భగవంతుడు. ఎప్పుడూ విమర్శించకూడదు. భగవంతుడు చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ ప్రకృతిని విమర్శించకూడదు అని పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు పరాప్రకృత అపరాప్రకృత దేన్ని ఆరాధించాలి? అపరాప్రకృతిని ఆరాధిస్తే పుణ్యం వస్తే జన్మలు వస్తాయి. పరాప్రకృతిని, ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మను ఆరాధించి ఆత్మను చేరుకుంటే మోక్షమే వస్తుంది అని ఈ క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నానండి. దానికి మనం ఏం చెయ్యాలి అంటే, బుద్ధుడు బోధించిన ఆనాపానసతి, అలాగే పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస, మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన చేసినప్పుడే మనకు ఆత్మశక్తి, విశ్వమయ ప్రాణశక్తి వచ్చినప్పుడే మనలో గుణం మారి బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే గురువులు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్నప్పుడే ఆచరించగలుగుతాము. ఆచరించినప్పుడే కర్మలు రహితమవుతాయి. కర్మలు రహితమైనప్పుడే జన్మ లేని స్థితిని పొందుతాము. మనం ఆచరించింది ఎదుటి వాడికి చెప్పినప్పుడే వాళ్ళు కూడా ఆచరించగలుగుతారు అని నేను అర్థం చేసుకున్నానండి. అంటే మోక్షాన్ని పొందాలి, ఆత్మదర్శనం కావాలి అంటే పరాప్రకృతిని ఆరాధించాలి. పరాప్రకృతి అంటే భగవంతుణ్ణి, పరమాత్మని ఆరాధించటము, పరమాత్మను చేరుకునే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యము అని అర్థమైంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరిత మేడంకి, యూట్యూబ్ వీక్షకులందరికీ నా ఆత్మ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.